హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టాప్ 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తున్నాం. నెంబర్ 1, 1717 ఆగస్టు 2 నుంచి తిరుపతిలో లడ్డూ ప్రసాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటిదాకా పులిహోర వడలు మాత్రమే ఇస్తుండేవారంట. నెంబర్ 2, ఒలింపిక్స్ ఫుట్బాల్లో తలపడే మహిళలకి వయోపరిమితి లేదు. 16 ఏళ్ళు దాటిన ఎవరైనా ఆడొచ్చు. అదే మగవాళ్ళైతే 23 ఏళ్ళ లోపు వాళ్ళు మాత్రమే ఆడాలంట. నెంబర్ 3, చైనీయులకి రోజువారీ ఆహారంలో తప్పకుండా వేరుశెనగ ఉండి తీరుతుందంట. ప్రపంచంలో వాటిని అత్యధికంగా పండించేది కూడా ఈ దేశమే. నెంబర్ 4, కోడి కూత 140 డెసిబుల్స్ దాకా ఉంటుంది. ఆ చప్పుడుతో కోడికి చెవుడు రాకుండా ఉండటానికి అది కూసే ప్రతిసారి దాని చెవుల్లోని గోబా అంటే ఇయర్ డ్రమ్ అనేది సగం దాకా మూసుకుపోతుందంట. నెంబర్ 5, ఎంత గజ ఈతగాళ్ళైనా నీటిలో మునిగితే కొన్ని నిమిషాల కన్నా ఎక్కువసేపు ఊపిరి బిగబట్టలేరు. అదే తేలైతే 6 రోజుల పాటు నీళ్ళలో ఉండిపోగలదంట. నెంబర్ 6, పక్షుల్లో ఈము, జంతువుల్లో కంగారు వెనక్కి అస్సలు నడవలేవంట. నెంబర్ 7, జపాన్లో 30 ఏళ్ల కిందటి దాకా ఇంటికో స్నానాల గది ఉండేది కాదు. బాగా డబ్బున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ సెంటో అనే సామూహిక స్నానపు గదులనే వాడేవారు. నెంబర్ 8, కుక్కలకి మనకన్నా ఎక్కువ గ్రహణశక్తి ఉండొచ్చు కానీ వాటికి కారము, ఉప్పు వంటి రుచులకి పెద్దగా తేడా తెలియదు. కుక్కల రుచిపెడుపులు అంటే టేస్ట్ బడ్స్ మనకన్నా 80% తక్కువ ఉండటమే ఇందుకు కారణం. నెంబర్ 9, మనీ ప్లాంట్స్ని ఆ పేరుతో కేవలం ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనే పిలుస్తారు. మిగతా చోట్ల గోల్డెన్ ఫాతోస్ అని అంటారంట. నెంబర్ 10, అమెరికాలో విడుదలయ్యే ఏ కొత్త సినిమా అయినా సరే టికెట్ ధర $25 మించదు. కానీ భారతీయ సినిమాలకు మాత్రం $100 దాకా వసూలు చేస్తారు. అంత పెట్టినా చూస్తారని ధీమా వాళ్ళు. నెంబర్ 11, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ మొదట్లో తుపాకుల్ని తయారు చేస్తూ ఉండేది. అందువల్లే మోటార్ సైకిళ్ల తయారీ రంగం వచ్చాక 1901లో తమ మొదటి బైకులకి బుల్లెట్ అని పేరు పెట్టింది. నెంబర్ 12, జపాన్లో ప్రతి కంపెనీకి ఒక పాట ఉంటుంది. ఉదయాన ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరూ ఓ బృందంగా ఆ పాటని పాడాకే పనుల్లోకి దిగుతారు. నెంబర్ 13, ఫ్రాన్స్ బడుల్లోని పిల్లలు ఊదా రంగు అంటే పర్పెల్ సిరా పెన్నులనే వాడుతారు. నీలం లేదా నలుపు రంగు ఇంకు వాడకం పెద్ద అయ్యాకే వాళ్ళకి పరిచయం అవుతుంది. నెంబర్ 14, పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్కి రక్తాన్ని చూస్తే చచ్చేంత భయమట. ఆ కారణం వల్లే వైద్యుడిగా ప్రాక్టీస్ వదిలేసి జీవశాస్త్రవేత్త అయ్యాడంట. నెంబర్ 15, బీజింగ్ నగరంలోని ట్రాఫిక్ రద్దీలో ఏదైనా కారు చిక్కుకుందనుకోండి, దాని యజమానిని బైక్ మీద వాళ్ళ గమ్యానికి చేర్చే వాళ్ళు ఉంటారు. తరువాత కారుని వాళ్ళే ఇంటికి తీసుకొస్తారు. ఇదో పెద్ద బిజినెస్ అక్కడ. ఫ్రెండ్స్, ఇందులో ఏ ఫ్యాక్ట్స్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.